ఏజ్ పెరిగే కొద్దీ అమ్మ పాత్రలకు పరిమితమయ్యేవారు అప్పటి హీరోయిన్స్. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. అదిరిపోయే లుక్, ఫిట్నెస్, క్రేజ్ మెయింటైన్ చేస్తే చాలు యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోల వరకు బెస్ట్ చాయిస్గా మారుతున్నారు. ఆ లిస్ట్లో ఫస్ట్ ఉంటుంది లేడీ సూపర్ స్టార్. తాజాగా టాలీవుడ్లో మరొక క్రేజీ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. టాలీవుడ్లో ప్రస్తుతం సెట్స్ మీదున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్లో టాప్ 5లో ఉంటుంది మనశంకర వరప్రసాద్ గారు. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన శశిరేఖగా నటిస్తోంది నయనతార. సాధారణంగా ప్రమోషన్ అంటే నో అని ముక్కుసూటిగా చెప్పే నయన్ మనశంకర వరప్రసాద్ మూవీ విషయంలో మాత్రం రాజీ పడింది. చిరుపై ఉండే అభిమానంతో పాటు అనిల్ రావిపూడి స్ట్రాటజీ కూడా కలిసొచ్చింది. అప్పుడెప్పుడో తెలుగులో వరుసగా మూవీస్ చేసిన నయన్ ఆ తర్వాత ఎక్కువ సినిమాలు కాలీవుడ్లోనే చేసింది. అక్కడ యంగ్ హీరోలతో నటిస్తూ మరొక వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ వచ్చింది. ప్రస్తుతం మెగాస్టార్తో మనశంకర వరప్రసాద్ గారిలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంది. మరొక సీనియర్ హీరోతో సై అందట నయన్. ఇంకెవరో కాదు, గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణతో. బాలకృష్ణ నయనతార ఇద్దరిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. గతంలో వీళ్ళిద్దరూ నటించిన సింహ బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపింది. ఇక రామాయణం బ్యాక్డ్రాప్లో వచ్చిన శ్రీరామరాజ్యం కూడా ప్రేక్షకులను మెప్పించింది. హార్ట్ బ్యూటీ సీతగా ఏంటి అని విమర్శలు చేసిన వారంతా అమ్మా సీతమ్మ అని నమస్కరించేలా ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఆ తర్వాత జయసింహ సినిమాతో హ్యాట్రిక్ అందుకున్నారు. ఇప్పుడు మరొకసారి జంటగా నటించేందుకు సిద్ధమవుతున్నారని టాక్. అఖండ 2 తర్వాత మాస్ డైరెక్టర్ గోపీచంద్ మల్లేనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీరసింహారెడ్డి వంటి బ్లాక్ బస్టర్ తీసిన గోపీచంద్ మల్లేనితో చేస్తున్న సినిమా బాలయ్యకు 111వది. ఈ చిత్రంలో హీరోయిన్గా నయన్ని ఫిక్స్ చేశారని టాక్. గతంలో మైథాలజీ, కమర్షియల్ మూవీస్ చేసిన ఈ జంట ఈసారి హిస్టారికల్ బ్యాక్డ్రాప్లో నటించబోతున్నారట. నవంబర్ 7న పూజా కార్యక్రమాలు జరగనున్నాయని, డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలవునుందని టాక్. మంచి హిట్ ఇచ్చిన దర్శకులకు మళ్ళీ డేట్లు ఇవ్వటం బాలయ్య స్టైల్. బోయపాటితో ఆయన చేస్తున్న అఖండ 2 4వది. వీరసింహారెడ్డి తర్వాత గోపీచంద్తో మరొకసారి వస్తున్నారు. గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి హిట్ ఇచ్చిన క్రిష్కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. ఆ తర్వాత అనిల్ రావిపూడితో మరొక మూవీ ఉండబోతుందని టాక్. మొత్తానికి సీనియర్ హీరోలు దూకుడు ఉండటమే కాదు, సీనియర్ హీరోయిన్స్ కూడా వారి ప్రాజెక్టులకు బలంగా మారుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.